ఇన్నేళ్ల మానవుని ప్రయత్నం ఫలించింది. సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరి కాదని రుజువైంది. మనలాంటి మానవులు నివసించడానికి అనువుగా ఉన్న భూమి లాంటి గ్రహాన్నే కాదు, ఏకంగా ఓ పెద్ద సౌర కుటుంబాన్నే కనిపెట్టామంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, అది కూడా అచ్చం భూమిలాగే ఉంటుందని, దాని మీద ఇక్కడున్నట్లే వాతావరణం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంతకీ ఆ గ్రహమేంటో ఎక్కడుందో చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ ఎంటర్ ద న్యూ వరల్డ్. గ్రహాంతరవాసులు ఎప్పటి నుంచో మానవుల్ని వేధిస్తున్న చిక్కు ప్రశ్న ఇది. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎలా ఉంటారు? వాళ్ళు ఇక్కడకు ఎలా వస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ దేనికి ఇప్పటివరకు సమాధానం లేదు. కానీ తాజా పరిశోధనలు మాత్రం ఈ ప్రశ్నకు బదులిస్తున్నాయి. గ్రహాంతరవాసులు ఉంటే ఇలాగే ఉంటారనుకుని ఎన్నో పుస్తకాలు, కల్పితాలు, సినిమాలతోనే ఇప్పటి వరకు కాలం గడిపేస్తూ వచ్చాం. వాళ్లు మనుషుల్లాగే ఉంటారని కొందరంటే, కాదు మనకన్నా తెలివైన వాళ్లంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే ఏలియన్స్ భూమి మీదకొచ్చి వెళ్లారన్న అభిప్రాయాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న పిరమిడ్లు వంటి భారీ నిర్మాణాల్లో ఏలియన్స్ సహాయం చేశారన్న వాళ్లు లేకపోలేదు. గ్రహాంతరవాసులు అప్పుడే కాదు ఇప్పుడు కూడా వస్తున్నారని, మనకు అప్పుడప్పుడు కనిపించే ఫ్లయింగ్ సాసర్స్ వాళ్ల వాహనాలన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి ఊహాగానాలే కాదు, గ్రహాంతరవాసుల మీద, భూమి లాంటి వేరే గ్రహాల మీద పరిశోధనలకు ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు, చేస్తున్నారు కూడా. విశ్వవిఖ్యాత కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ విశ్వంలో మనం ఒంటరి కాదని తేల్చి చెప్పేశారు. సమీప భవిష్యత్తులో మనం గ్రహాంతర ప్రయాణాలే కాదు, గ్రహాంతర జీవులతో సంబంధాలు కూడా నేర్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. తన థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. సువిశాల విశ్వంలో మరో సౌర కుటుంబం, అందులో భూగోళం లాంటి మరో న్యూ గోళం, దానిపై జీవరాశులు, ఇవన్నీ ఎప్పటి నుంచో మానవుల్ని వేధిస్తున్న ప్రశ్నలు. ఇప్పటి వరకు మానవులు పంపిన అంతరిక్ష నౌకలు సౌర కుటుంబం అంచుల వరకే వెళ్లగలిగాయి. కానీ అంతకు మించి విశ్వాన్ని పరిశోధించడానికి మానవుడి దగ్గర ఉన్న ఒకే ఒక అద్భుతం టెలిస్కోప్. ఇప్పుడు కూడా ఈ టెలిస్కోప్ల ద్వారానే ఈ గ్రహమండలం ఉనికి కనుగొన్నారు. చిలీలోని ట్రాపిస్ట్ అనే టెలిస్కోప్ సాయంతో కొన్నేళ్ల కిందటే భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో 3 గ్రహాల ఉనికి కనుగొన్నారు. వీటిపై మరింత పరిశోధన చేసిన యూరోపియన్ వెరీ లార్జ్ టెలిస్కోప్, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన స్ప్లిట్జర్ వంటి టెలిస్కోప్లతో మరింత పరిశోధనలు చేస్తే అక్కడ కూడా ఏకంగా 7 కొత్త గ్రహాలున్నట్లు కనుగొన్నారు. మొట్టమొదటిసారి 2015లో బెల్జియంలో ఉన్న ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక 3 గ్రహాలని ఈ నక్షత్రం చుట్టూ, ట్రెపిస్ట్ 1 అనే నక్షత్రం చుట్టూ గుర్తించారండి. అయితే ఇలా భూమి మీదనే కాకుండా అంతరిక్షంలో కూడా మనకి చాలా అబ్జర్వేటరీస్ ఉంటాయండి. వాటి సహాయంతో మళ్ళీ శాస్త్రవేత్తలు సెర్చ్ చేశారు. నిజంగా ఈ బెల్జియంలో ఉన్న శాస్త్రవేత్తలు నిజంగా కనుక్కున్నారా లేదా అని కనుక్కునే ప్రయత్నం చేయగా ఇంకా 4 గ్రహాలు ఉన్నాయని కూడా అందులో ధృవీకరణ అయింది. సో మొత్తానికి సైన్స్కి ఒక విధానం ఉంటుంది కాబట్టి ఏమాత్రం డౌట్ లేదు, ఖచ్చితంగా ఈ గ్రహాలు అక్కడ ఉన్నాయి. ట్రాపిస్ట్ టెలిస్కోప్ సాయంతో చేసిన ప్రయోగాలు, దానికి నాసా స్ప్లిట్జర్ టెలిస్కోప్ ఇచ్చిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలకు ఓ అద్భుతం కనిపించింది. అదే మరో సౌర కుటుంబం కనిపించింది. మనకు ఉన్నట్లుగానే ఆ గ్రహాలకు మధ్య భాగంలో ఓ సూర్యుడు ఉన్నాడు. దాని చుట్టూ ఈ 7 గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ 7 గ్రహాలు కూడా భూమిలాగానే శిలామయ గ్రహాలే అని నిర్ధారించారు. అంటే వీటి మీద జీవరాశి ఉండటానికి ఎక్కువ రెట్లు ఆస్కారం ఉందన్నమాట. మన సౌర కుటుంబంలో గురుగ్రహం, శని గ్రహాల ఉపరితలం దట్టమైన వాయువులతో నిండి ఉంటుంది. కానీ భూమి, అంగారక గ్రహాల ఉపరితలాలు మాత్రం శిలామయంగా నేలతో ఉంటుంది. అందుకే భూమిపై జీవరాశులు మనగలుగుతున్నాయి. ఇక కొత్తగా కనుగొన్న ఆ గ్రహాలన్నీ శిలామయంగానే ఉన్నాయి. ఇంతకీ ఈ గ్రహ వ్యవస్థ ఎక్కడుందనేగా మీ అనుమానం? అంతులేని ఈ విశ్వంలో మనకు 235 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్వేరియస్ అనే నక్షత్ర మండలంలో సూర్యుడు సైజులో ఉన్న ఓ నక్షత్రాన్ని కనుగొన్నారు. దానికి ట్రాపిస్ట్ 1 అని పేరు పెట్టారు. కాలక్రమంలో దాన్ని పరిశీలిస్తున్నప్పుడు దాని చుట్టూ గ్రహాలు కూడా ఉన్నట్లు గమనించారు. ఇప్పటి వరకు 7 గ్రహాలను కనుగొనగా వాటికి B, C, D, E, F, G, H అని పేర్లు పెట్టారు.
ఇందులో ఈ ఎఫ్ జి 3 గ్రహాలు కూడా హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నట్లు గుర్తించారు. అంటే సౌర కుటుంబంలో భూమి ఉన్నట్లుగా జీవరాశులు మనగలిగేందుకు అనుకూలమైన ప్రాంతం అన్నమాట. ఈ 3 గ్రహాలపై ఉష్ణోగ్రత జీవం ఏర్పడేందుకు అనువుగా ఉంది. కానీ నీటి ఉనికి మాత్రం ఇంకా కనుగొనలేదు. ఆ 2 ఉన్నట్లు తేలితే అక్కడ జీవం ఖచ్చితంగా ఉన్నట్లే. ఇప్పటి వరకు భూమిని పోలిన గ్రహాలు కనిపెట్టడం ఇదేమీ కొత్త కాదు. కానీ ఇలా ఒక సౌర కుటుంబాన్ని కనిపెట్టడం మాత్రం ఇదే మొదటిసారి. ఇంకా చెప్పాలంటే మన సౌర కుటుంబానికి అత్యంత సమీపంలో ఇలా ఓ పెద్ద సౌర కుటుంబాన్ని కనిపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న అంచనాలు, డేటా ప్రకారం ఈ 3 గ్రహాల మీదే జీవానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వాటిపై మరిన్ని పరిశోధనలు చేస్తే జీవం ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అంతేకాదు, ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే మన సౌర కుటుంబంలో అన్ని గ్రహాలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. అంటే శుక్రుడు, బుధుడు, భూమి ఒక సైజులో ఉంటే గురుడు, శుక్రుడు, శని గ్రహాలు వాటికన్నా చాలా లక్షల రెట్లు పెద్దగా ఉంటాయి. కానీ TRAPPIST-1 సౌర కుటుంబంలో గ్రహాలన్నీ దాదాపుగా ఒకే సైజులో ఉన్నాయి. అంతేకాదు, అవన్నీ భూమి పరిమాణానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ న్యూ గోళం మీద జీవనం ఎలా ఉంటుంది? వెళ్తే బతకగలమా? అది సాధ్యమయ్యే విషయమేనా? బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ఈ కొత్త గ్రహాల మీద జీవనం ఎలా ఉంటుంది? అక్కడికి మనం వెళ్తే బతకగలమా? అసలు మనం అక్కడికి వెళ్లడం సాధ్యమేనా? భూగోళాన్ని పోలిన ఈ న్యూ గోళాల్లో జీవం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? అక్కడ కూడా మన భూమి మీద ఉన్నట్లే రాత్రి, పగలు, ఎండ, వాన, చలి, పర్వతాలు, లోయలు, సముద్రాలు అన్ని ఉంటాయా? అసలు ఆ గ్రహాల మీద జీవరాశులు ఉండేందుకు ఎంత ఆస్కారం ఉంది? అసలు విశ్వంలో ఒక్క భూమి మీదే ఎందుకు జీవరాశి ఏర్పడింది అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే ఆపై మిగిలిన చోట్ల జీవం ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. నిజానికి భూమి లాంటి గ్రహాలను ఇప్పటి వరకు చాలానే కనుగొన్నారు. కానీ అవి మనకు చాలా చాలా దూరంలో ఉన్నాయి. 2 ఏళ్ల కిందట కెప్లర్ అనే టెలిస్కోప్ అచ్చం భూమిలాగే ఉన్న ఓ గ్రహాన్ని కనిపెట్టింది. దానికి కెప్లర్ 452b అనే పేరు పెట్టింది. ఆ గ్రహం కూడా సూర్యుడిలాంటి మరో నక్షత్రం చుట్టూ భూమిలాగే పరిభ్రమిస్తోందని గుర్తించింది. అంతేకాదు, సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 రోజులు పడితే ఈ కెప్లర్ 452b ఆ నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 385 రోజులు పడుతుందని గుర్తించింది. ఈ కొత్త గ్రహం భూమి కన్నా 1.6 రెట్లు పెద్దదని, ఇక్కడ జీవరాశి ఉండేందుకు చాలా ఆస్కారం ఉందని తేల్చింది. అయితే వచ్చిన చిక్కంతా ఏంటంటే ఆ గ్రహం మనకు 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ప్రస్తుతం నాసా కనిపెట్టిన TRAPPIST-1 నక్షత్రం కేవలం 40 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. నిజానికి 40 కాంతి సంవత్సరాల దూరం అంత తక్కువేమీ కాదు. కానీ మన విశ్వం పరిమాణం గతంలో కనుగొన్న భూమి లాంటి న్యూ గోళం దూరంతో లెక్కిస్తే ఇది చాలా దగ్గరనే చెప్పుకోవచ్చు. అంటే ఒక స్పేస్ షిప్ లో కాంతి వేగంతో ప్రయాణిస్తే 40 సంవత్సరాల్లో ఈ కొత్త సౌర కుటుంబానికి చేరుకోవచ్చు. అందుకే ఈ గ్రహ మండలం మీద నాసా ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అయితే మన సూర్య కుటుంబంలో సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు చుట్టూ తిరుగుతాయో అలాగే అక్కడ కూడాను ఈ గ్రహాలన్నీ ఇంచుమించుగా ఒకటే సైజు. దాని తర్వాత ఈ గ్రహాల్లో కొన్ని గ్రహాలు ఏవైతే మరి అంత దూరం కాదు, నక్షత్రం ట్రాపిస్ దాని పేరు, నక్షత్రం పేరు. ట్రాపిస్ నుంచి మరి అంత దూరంగా లేనివి, మరి అంత దగ్గరగా లేనివి, అంటే మిడిల్ పోర్షన్లో అక్కడ ఇంచుమించుగా మరి అంత వేడిగా కాకుండా మరి అంత చల్లగా కాకుండా పరిస్థితులు ఉండొచ్చు. అయితే దట్ మేక్స్ ఇట్ అ గుడ్ క్యాండిడేట్. ఇటువంటి ప్లానెట్స్ని, ఇటువంటి జాగాలని ఏంటంటారంటే గోల్డీ లాక్స్ జోన్ అంటారు. నాట్ టూ కోల్డ్, నాట్ టూ హాట్. అక్కడ కొన్ని ప్లానెట్లు ఉంటాయి. 7 కనీసం 3-4 ఇంచుమించుగా ఆ జోన్లో ఉండొచ్చు. అక్కడ లైఫ్ ఫార్మ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. దూరం ఒక్కటే కాదు,
ఈ గ్రహ మండలంలో ఉన్న గ్రహాల్లో చాలా అనుకూలమైన విషయాలున్నాయి. ఇందులో TRAPPIST-1 నక్షత్రం చుట్టూ 7 గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ TRAPPIST-1 మన సూర్యుడి కంటే 10 రెట్లు చిన్నదిగా 2 రెట్లు తక్కువ వేడితో ఉంది. ఈ లెక్కను చూస్తే గ్రహాలపై నీరుండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో 3 గ్రహాలు జీవరాశికి అనుకూలమైన హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నాయి. ఒకవేళ అక్కడ ఇప్పటికే జీవం ఉండి ఉంటే మాత్రం భవిష్యత్తులో మానవుడు తనకు కొత్త ఆవాసాన్ని కనిపెట్టినట్లే. ఒకే నక్షత్రం చుట్టూ 7 గ్రహాలు కనుక్కోవడం, ఆ 7 గ్రహాలు కూడా భూమిని కొలిన పరిస్థితులు ఉండడం, ఆ 7 గ్రహాల్లో 3 గ్రహాలు ఏమో ఇంచుమించు నీటి నిల్వ ఉండేలాగా లేదా వాతావరణ పరిస్థితులు ఉండే పరిస్థితి ఏదైతే ఉంటుందో హ్యాబిటబుల్ జోన్ అంటారనమాట. ఆ హ్యాబిటబుల్ జోన్లో ఈ 3 గ్రహాలు EFG అంటే మొత్తానికి ఈ నక్షత్రానికి TRAPPIST-1 అనే నక్షత్రానికి మొత్తానికి శాస్త్రవేత్తలు 7 గ్రహాలు కనుక్కున్నారండి. వరుస క్రమంలో తీసుకుంటే TRAPPIST-1B, TRAPPIST-1C, D, E, F, G, H ఇలా 7 గ్రహాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన సూర్యుడికి బుధుడికి ఉన్న దూరం కన్నా తక్కువ దూరంలోనే ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అందుకే అవి ఆ నక్షత్రంతో గురుత్వాకర్షణ బంధాన్ని ఏర్పరచుకున్నాయి. దీనివల్ల అవి తమ చుట్టూ తాము భ్రమించలేకపోతున్నాయి. అంటే చంద్రుడిలో ఓవైపు మాత్రమే మనకు కనిపించి రెండో వైపు ఎప్పుడూ చీకటి ఉన్నట్లు ఆ గ్రహాల మీద ఎప్పుడూ సగభాగంలో వెలుతురుంటుంది. వెనుక వైపున్న సగభాగంలో చీకటి ఉంటుంది. అంటే ఆ గ్రహాల మీద పగలు రాత్రి ఏర్పడవన్నమాట. ఒకచోట పగలుంటే అక్కడ ఎప్పుడూ పగలే ఉంటుంది, ఒకచోట రాత్రి ఉంటే అక్కడ ఎప్పుడూ రాత్రే ఉంటుంది. ఇక ఈ గ్రహాలన్నీ ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. కానీ కొత్త సౌర కుటుంబంలో మాత్రం గ్రహాల మధ్య దూరం అన్నిటికీ ఒకేలా ఉంటుంది. పైగా ఈ గ్రహ వ్యాసాలు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక ఈ 7 గ్రహాలు కూడా భూమితో పోలిస్తే సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి. పైగా వాటన్నిటి మధ్య దూరం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎవరైనా అందులో ఒక గ్రహం మీదకు చేరుకోగలిగితే బయటకొచ్చి నిలబడి ఆకాశంలోకి చూస్తే వారికి పక్కనున్న గ్రహమే కాదు దాని మీద మేఘాలు కూడా కనిపిస్తాయి. అంటే మనకు చంద్రుడు కనిపించినట్లు చంద్రుడి కన్నా 4 రెట్లు పెద్దదిగా పక్కనున్న గ్రహాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న డేటాను బట్టి ఈ TRAPPIST-1 నక్షత్రం ఎక్స్రే, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ కిరణాలు వెదజల్లుతోంది. ఒకవేళ ఈ గ్రహాలపై వాతావరణం లేకపోతే మాత్రం అక్కడ మానవులు నివసించడం కష్టం. విశ్వావిర్భావంతో పోలిస్తే ఈ నక్షత్రం ఇంకా చాలా చిన్న వయసులోనే ఉంది. అంటే మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు అంతమైపోయేటప్పటికి కూడా సూర్యుడితో పోలిస్తే ఈ నక్షత్రం ఇంకా చిన్న వయసులోనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డేటా విశ్లేషిస్తే ఈ నక్షత్రంపై ఉన్న హైడ్రోజన్ పూర్తిగా మండేందుకు మరో 10 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందని అంచనా. అంటే ఇప్పుడు ఆ గ్రహాలపై జీవరాశి ఏర్పడకపోయినా భవిష్యత్తులో ఏర్పడేందుకు ఆస్కారం ఉంది. ఒక గ్రహం మీద కాలు పెట్టి బతికి బట్టగట్టాలంటే అక్కడ ఏమేమి ఉండాలి? అంత దూరంలో ఉన్న గ్రహంపై మనుగడ సాధ్యమేనా? రాకపోకలు సాధించగలమా? వెల్కమ్ బ్యాక్. ఒక గ్రహం మీద జీవం ఉండాలంటే ఏమేమి ఉండాలి? అంత దూరంలో ఉన్న గ్రహంపై జీవరాశి ఉందా లేదా ఎలా తెలుసుకుంటారు? ఒకవేళ అక్కడ జీవనానికి అనువైన పరిస్థితులు ఉన్నా మనం వెళ్లడానికి వీలవుతుందా? అసలు విశ్వంలో ఉన్న కొత్త గ్రహాల అన్వేషణ మనకి ఎందుకంత అవసరం? ఒకవేళ కొత్త గ్రహాలను కనిపెట్టినా అక్కడికి రాకపోకలు సాగించడం మన వల్ల అవుతుందా? ఈ సువిశాల విశ్వంలో జీవం అన్నది ఒక్క భూమి మీదే ఉందన్నది ఇప్పటి వరకు మనకు తెలిసిన సత్యం. అయితే సౌర కుటుంబంలో ఇన్ని గ్రహాలుండగా ఒక్క భూమి మీదే ఎందుకు జీవం ఏర్పడింది అంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. భూమి అక్షం 23.5 డిగ్రీలు వాలుగా ఉండడం ఋతువులకు కారణమైతే భూమి తన చుట్టూ తాను తిరగడం పగలు రాత్రికి కారణమవుతోంది. ఇక భూమి సూర్యుడు ఉన్న దూరం కూడా జీవావిర్భావానికి అత్యంత కీలకం. పైగా భూమి చుట్టూ ఉన్న వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రం ఇవన్నీ కలిసి జీవావిర్భావానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనినే శాస్త్రీయ పరిభాషలో హ్యాబిటబుల్ జోన్ అంటారు. సరిగ్గా ఈ జోన్లో ఉంది కాబట్టే భూమి మీద జీవరాశి ఏర్పడింది. ఆ జీవం ఏర్పడడానికి కూడా ఎన్నో కారణాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. కోట్ల సంవత్సరాల కిందట ఓ భారీ తోకచుక్క భూమిని ఢీకొట్టింది.
ఆ తోకచుక్క నుంచి వచ్చిన కర్బన పదార్థాలు భూమి మీద జీవావిర్భావానికి కారణమయ్యాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. పైగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఈ సృష్టిలో ప్రాణులు మనగలుగుతున్నాయి. అయితే ఇవే పరిస్థితులు సదరు కొత్త గ్రహాల మీద ఉంటే అప్పుడు అక్కడ జీవరాశి మనగలగడం సాధ్యమవుతుంది. ఇప్పుడున్న సాంకేతిక పరిస్థితుల్లో ఆ గ్రహాల వ్యవస్థకు వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే నాసా ప్రయోగించిన వాయేజర్ అనే చిన్న రాకెట్ సౌర కుటుంబం చిట్ట చివరన ఉన్న ప్లూటోను చేరుకోవడానికే 9 ఏళ్లు పట్టింది. ఆ లెక్కన మన దగ్గరున్న రాకెట్ల వేగంతో ప్రయాణిస్తే ఈ కొత్త గ్రహాన్ని చేరుకోవడానికి 17,000 ఏళ్లు పడుతుంది. మన రాకెట్ల వేగం 1000 రెట్లు పెంచినా కనీసం 17 ఏళ్ల తర్వాతే అక్కడికి చేరుకోవడం సాధ్యం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం అసాధ్యమే. కానీ భవిష్యత్తులో కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చి స్పేస్ షిప్ ప్రయాణాల్లో కొత్త సాంకేతికత అడుగు పెడితే కాంతి వేగంతో సమానమైన వేగాన్ని సాధించే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఈ కొత్త భూమికి వెళ్లడానికి 40 ఏళ్లు పడుతుంది. 35 సంవత్సరాలు తీసుకుందంటే మనం 750,000 సంవత్సరాలు తీసుకుంటాం అక్కడికి వెళ్ళడానికి. రావడానికి అంతే మరి టైం. ఇంత లాంగ్ జర్నీ ఎవరు చేయగలరు? ఏ స్పేస్ క్రాఫ్ట్లో చేయగలం అంటే విత్ అవైలబుల్ టెక్నాలజీ. మరి ఫ్యూచరిస్టిక్గా ఏదైనా అయిందంటే అది చెప్పలేము. కనుక వెళ్ళడం అనే మాట చాలా కష్టం. కానీ మనం ఇంకొక విషయం ఆలోచించవచ్చు. ఈ రేడియో కిరణాలతో మనం టెలికమ్యూనికేషన్స్ వాళ్ళతో చేయొచ్చు. ఇలా భూమి లాంటి గ్రహాలు అన్వేషించడం ఒక నాసాకే కాదు, అన్ని ప్రపంచ దేశాలకు అవసరంగా మారిపోయింది. మానవులు ఈ భూమి మీద శాశ్వతంగా మనుగడ సాగించే అవకాశం లేదనే చెప్పాలి. అభివృద్ధి ముసుగులో మానవుడు చేస్తున్న తప్పిదాలకు భూగోళం నివాసానికి పనికి రాకుండా పోతోంది. ఓజోన్ దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. ఇప్పటికే మార్చి రాకుండానే భానుడు భగభగలాడుతున్నాడంటే అది మనం చేసిన తప్పిదాల ఫలితమే. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగితే జీవ సమతుల్యం దెబ్బతిని మహా ఉత్పాతానికి దారితీసే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా భూమి వేడెక్కుతూ పోతే అది తన భూ అయస్కాంత శక్తిని కోల్పోతుంది. ఒక్కసారి భూమి మీద అయస్కాంత క్షేత్రం నిర్వీర్యమైపోతే సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అప్పుడు భూమి మీద ఏ జీవి మనుగడ సాగించలేదు. క్రమేపీ వాతావరణం కూడా మాయమైపోతుంది. సముద్రాలు కూడా ఎండిపోయి భూమి ఎర్రబారిపోతుంది. అంటే ఇప్పుడు మార్స్ ఎలా ఉందో అచ్చం అలాగే అయిపోతుంది. నిజానికి ఒకప్పుడు మార్స్ మీద కూడా జీవం ఉండేదని, కానీ అక్కడ వాతావరణం మాయమైపోవడం వల్లే అది నిర్జీవమైపోయిందన్న అభిప్రాయాలున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో భూమి కూడా అలా అయిపోతే మానవ జాతి మనుగడ సాగించడానికి మరో ఇల్లు వెతుక్కునే ప్రయత్నమే ఇది. మానవ తప్పిదాల వల్ల భూమి పూర్తిగా నిర్జీవమైపోయే ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం ముంచుకొచ్చే ముందే మనకు మరో భూమిని వెతుక్కోవడం చాలా అవసరం. ఆ ప్రయత్నమే నాసా చేస్తోంది. సమీప భవిష్యత్తులో సాంకేతికత అభివృద్ధి చెందితే ఆ న్యూ గోళాలకు మనము ప్రయాణం కట్టి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవచ్చు. కానీ అది మన తరానికి కాదు, మన తర్వాతి తరాలకు అది పెద్ద విషయమేం కాకపోవచ్చు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.